హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటినన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, మనం యేసుప్రభు వారిని నమ్ముకున్న వెంటనే ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రిస్తారు. సో మనందరిలో కూడా యేసుప్రభుని నమ్ముకున్న మన ప్రతి ఒక్కరిలో కూడా సేమ్ ఆత్మనే, అంటే యేసుప్రభు వారే పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మనకు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకమైన చిత్తం ఉంటుంది. సో అలాగే ఒకసారి ఏమైందంటే, ఒక తాత మనవరాలు ఉంటారనమాట. సో వాళ్ళు కలిసి మామూలుగా కూర్చొని సాయంత్రం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనవరాలు ఫీల్ అవుతుందన్నమాట. తాతయ్య నేనేం చేసినా నన్ను ఎవరు పొగడట్లేదు, నా ఫ్రెండ్కి ఏమో 99 మార్క్స్ వస్తున్నాయి, నాకు కూడా 98 మార్క్స్ వస్తున్నాయి. స్పోర్ట్స్లో చూసుకున్నా ఏమంటారు, ఫస్ట్ ప్లేస్ ఉంది, నేను సెకండ్ ప్లేస్ ఉన్నాను, కానీ నన్ను ఇంతవరకు ఎవ్వరూ పొగడలేదు. నాకు ఆమెకు తేడా ఏముంది, కొంచెమే తేడా కదా, మరి నన్ను కూడా పొగడాలి కదా, నేను ఆమెలాగే చదువుతున్నాను, ఆమె లేచిన టైంకే నేను లేస్తున్నాను, అన్నీ తనలాగా చేస్తున్నాను, అయినా కానీ నేను ఎందుకు ఇంకా దాటలేకున్నాను అన్నప్పుడు తాతయ్య అంటాడు అనమాట, సరే నువ్వు ఒక పని చేయమ్మా, నాకు ఏమంటారు ఒక ఆలుగడ్డ, అలాగే ఒక గుడ్డు అంటే ఎగ్, అలాగే కొన్ని టీ ఆకులు తీసుకొని రమ్మని చెప్తాడనమాట. సో సరే మనవరాలు అవి తెచ్చే లోపల తాతయ్య ఏం చేస్తాడు, 3 గిన్నెలు స్టవ్ పైన పెడతాడనమాట. సో 3 గిన్నెలు స్టవ్ పైన పెట్టి ఏమంటారు, ఒకే సమానమైన నీళ్లు పోసి, అంటే కరెక్ట్ క్వాంటిటీ నీళ్లు, సేమ్ క్వాంటిటీ నీళ్ళు పోస్తాడు, సేమ్ హీట్లో దాన్ని మరిగిస్తాడు. సో మరిగిస్తున్నప్పుడు మనవరాలు అవి తెస్తుంది, మూడింటిని వేస్తాడనమాట. సో మూడింటిని గిన్నెల్లో వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఏంటి, ఆలుగడ్డ ఏమో అంటే పొటాటో ఏమో మెత్తగా అవుతుంది, ఎగ్ అంటే గుడ్డు ఏమో గట్టిగా అయిపోతుంది. టీ లీవ్స్ వేసినప్పుడు ఏంటి, టీ ఆకులు వేసినప్పుడు నీటి రుచే మారిపోతుంది, నీటి రంగే మారిపోతుంది. సో అప్పుడు మనవరాలు అడుగుతుంది, ఏంది తాతయ్య ఇది అని అడిగినప్పుడు తాతయ్య చెప్తాడనమాట, చూసావా అమ్మ, మనం వాటికి వాడింది ఒకే రకమైన నీళ్లు, మనం సేమ్ హీట్లో అంటే మూడిటికి తేడా లేకుండా ఒకే వేడితో వాటిని మరిగించాము, కానీ మనకు ఫలితాలు వేరే విధంగా వచ్చాయి కదా. అదే విధంగా ఓకే, మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాము, ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నాడు కరెక్టే, కానీ మన పట్ల ఆయనకు ఒక్కొక్క రకమైన చిత్తం ఉంటుంది. సో ఒకరేమో బోధకులు అవుతారు, ఒకరు అపోస్తలులు అవుతారు, కొంతమందికి ఆయన ఉద్యోగం పెట్టుంటాడు, కొంతమందికి బిజినెస్ పెట్టుంటాడు, కొంతమందిని ప్రవక్తలు చేస్తాడు. అలాగా ప్రతి ఒక్కరికి వారి పిలుపు ఉంది. కాబట్టి నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేస్తూ దేవునితో సమయం గడుపుతూ ఉండు చాలు, ఆయనే నిన్ను హెచ్చిస్తాడు, ఆయనే నిన్ను గొప్ప చేస్తాడు అని చెప్తాడనమాట. సో మనం కూడా అలాగా అనవసరంగా ఇతరులను చూసి వాళ్ళని చూసి అసూయ కానీ ద్వేషం కానీ పెంచుకోవడము, లేకుంటే నేను వారికంటే తక్కువ అని కించపరచుకోవడము, ఇలాంటివన్నీ కంపారిజన్స్ అన్నీ వదిలేసి ఆయన మనకి ఏ పనినైతే అప్పగించాడో అది మనం కరెక్ట్గా చేస్తూ ఆయనతో సమయం గడుపుతూ ఉంటే మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా గొప్ప ఫలితాలను అనుగ్రహించి మనల్ని ఖచ్చితంగా ఉన్నత స్థితిలో నిలవబెడతాడు. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరే పరిశుద్ధాత్మ రూపంలో అందరిలో ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క పిలుపు కలిగి ఉన్నారు. అవి జరిగించినట్లయితే, మీతో సమయం గడుపుతూ వాటిని జరిగించినట్లయితే ఖచ్చితంగా మీరు వాటి కాలాల్లో ఖచ్చితంగా గొప్ప ఫలితాలు దయచేస్తారు అని మాకు ఈరోజు తెలుపుతున్నందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా అనవసరంగా ఇతరులతో కంపారిజన్ చేసుకుంటూ బాధపడకుండా, అసూయ కానీ ద్వేషం కానీ ఇలాంటి ఫీలింగ్స్ ఏవి లేకుండా, పోనీ వారిని వారే కించపరచుకోవడం లాంటివి చేసుకోకుండా, వాళ్ళు మిమ్మల్ని చూస్తూ మీ పైన ఆధారపడుతూ ప్రతిరోజు మీతో సమయం గడుపుతూ వారికి ఇచ్చిన పనిని వారు కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు సాగేందుకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.